అదేనా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చూసినట్లయితే గతంలో మీ ముస్లిమ్స్కి ఎంత పెద్దపీట వేశాడు, 4% రిజర్వేషన్ కూడా కల్పించాడు, మిమ్మల్ని అగ్రస్థానంలో నిలబెట్టాడు. తన కొడుకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసలు ఎలా ఉంది, మీకు ముస్లిమ్స్కి అసలు ముఖ్యంగా ఎలా అనిపిస్తుంది? మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 4% రిజర్వేషన్ ఇచ్చారండి. తర్వాత వాళ్ళ అబ్బాయి గారు మనకి దాన్ని నిలబెట్టారు. ఆరోగ్యశ్రీ ఏంటి, ఆ తర్వాత ఈ నవరత్నాలు ఏంది, ఇవన్నీ ఆ టైంలో ఇందిరాగాంధీ టైంలో ఇండియా మొత్తం 30 లక్షలు ఇల్లు ఇస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆంధ్రాకే 30 లక్షలు ఇల్లు ఇచ్చారండి. 30 లక్షలు ఇల్లు ఇచ్చాడు. మరి చంద్రబాబు పరిపాలనలో 14 సంవత్సరాల పరిపాలనలో మాకు 30 లక్షలు ఇల్లు ఇవ్వడానికి ఆయనకి ఐడియా ఎందుకు రాలేదండి? నేను 23 సంవత్సరాలను బట్టి నెలకి 8,000 కాడికి అద్దె కట్టుకుంటున్నానండి నేను. మరి ఆయనకి ఆలోచన ఎందుకు రాలేదండి? రాజశేఖర రెడ్డి గారు కంటే ముందలే ఆయన ముఖ్యమంత్రి కదండి. మరి ఆలోచన ఎందుకు రాలేదు? ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడికి ఎందుకు ఆలోచన రాలా చెప్పండి? 2000 ఇప్పుడు మీరు అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు మీరు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇచ్చారని చెప్పి అంటున్నావు. మరి మీకు ఇచ్చిన సెంటున్నర ఉంది, అది సమాధి కట్టుకోవడం కూడా పనికిరాదండి చంద్రబాబు నాయుడు. మాకు ఆ సెంటు చాలు. ఆ సెంటు కొనాలంటే వాళ్ళ 10 లక్షలు అవుతుంది సార్. ఆ సెంటు కూడా ఆయన ఇవ్వలు ఇచ్చే ఆలోచన ఆయన గారికి ఎందుకు రాలేదు చెప్పండి? ఆయన ఒక వర్గం మనిషి అండి. ఆయన ఒక వర్గం మనిషి, అంతేగాని అందరు వర్గాల మనిషి కాదు ఆయన. మరి ఇప్పుడు రేపు జగన్ ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాను ఒకసారి చూడండి అన్నాడు చంద్రబాబు నాయుడు. నమ్మొద్దండి, నమ్మొద్దు. అంత బూటకప్పు మాటలు, బూటకప్పులు అండి. అప్పుడు ఇది రుణమాఫీ అయింది అన్నాడండి. 84,000 కోట్లు రుణమాఫీ ఎప్పుడు చేసాడండి? ఆయన చేయలేదు కదా. అది సాధ్యపడదని ఆ రోజుల్లో షర్మిల గారు యాత్రలో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది నిజమైంది కదండి. మరి చేస్తానని మరి 84,000 కోట్లు రుణమాఫీ ఆయన గారు ఎందుకు చేయలేదు? ఆయన వల్ల డెవలప్ అంటున్నారండి. ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ డెవలప్ లేదు అంటున్నారు. ఆయన చేసిన 14 సంవత్సరాల పరిపాలనలో డెవలప్ లేకుండా ఈ కరోనా వచ్చేసి ఆయన ఎలా చేయగలుగుతాడండి? మరి 14 సంవత్సరాల అవకాశం ఇచ్చాము కదండి, అప్పుడు చేయలేదు డెవలప్ ఏంటండి? డెవలప్ అంటే ఏంటి? విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణాలు, ఇంతకంటే ఇంకా ముందర ఇంట కలిసి రెచ్చగలవాలండి. ముందు మా ఇల్లు బాగుండాలా. మరి ఇప్పుడు రేపు ఫ్రీ బస్సులు, గ్యాస్ బండ్లు అన్నాడు చంద్రబాబు నాయుడు. ఏ ఫ్రీ అయినా ఏ ప్రెస్ ఆయనకు ఓటేసే వాళ్ళే లేరండి. ఆయన మాటలు నమ్మొద్దండి. అసలు అసంభవం అండి అసలు ఇవన్నీ. ఆయన చెప్పడం వరకే కానీ ఓట్లు వచ్చేంతవరకు చేసేది లే.